ఇటీవల జరిగిన 2 వర్గాల ఘర్షణ ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అమ్జద్ బాషా స్పందించారు. కడప నగరం ఎప్పటి నుంచో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, అలాంటి ప్రాంతంలో ఈ నెల 9న జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ సంఘటనను వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు ఈ ఘటనకు వైఎస్ఆర్సీపీని కారణంగా చూపిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టేలా కథనాలు ప్రచురిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. కుల మత రాజకీయాలతో లబ్ధి పొందాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కుట్రలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం 2 ఏళ్లలో కడపకు తీసుకొచ్చిన నిధులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసిన అమ్జద్ బాషా ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పచ్చ పత్రికలు అల్మాస్పేట్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి కథనాలు రాయడం జరిగింది. ఇదేనా జర్నలిజం యొక్క నైతిక విలువలు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు ఒక ప్రాంతంలో అక్కడ సమన్వయం పాటించమని మరి ఆ ప్రాంత ప్రజలకు కోరాల్సిన బాధ్యత మరి ఆ జర్నలిజం చదువుకున్న వాళ్లకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకా రెచ్చగొట్టే కథనాలు రాసి ఈరోజు రాజకీయ రంగు పులిపేదానికి ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గపు చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట సమయంలో అందరూ సంయమనంతో ఉండండి. ఎప్పుడు ఇలాంటి సంఘటన కడపలో జరగలేదు. ఎంతో అన్యోన్యంగా కడప నగరంలో మా హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి దశాబ్దాలుగా ఈ కడప నగరంలో కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. మరి అలాంటిది కొందరు దుష్ట శక్తులు మరి ఈరోజు ఆ సంఘటనలకు ప్రేరేపించడం వల్లనే మరి అలాంటి సంఘటన జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని మనము ఆ మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రతి పౌరుడిపైన ఉంది, ప్రతి ఒక్క పత్రిక పైన ఉంది, ప్రతి ఒక్క మీడియా మిత్రులపైన ఉంది, ప్రతి ఒక్క అధికారి పైన ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన కూడా ఉంది. మరి అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏమంటే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం